సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ తెలంగాణలో మరి రాజకీయ సమీకరణాలు మారబోతున్నట్టుగా కనిపిస్తుంది సార్. అంటే ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ ఈ 2 కలిసిపోతున్నాయని చెప్పేసి ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం చూసాము. అయితే ఇప్పుడు ఈ వార్తలు ఇంకా ఎక్కువగా లోకైతే రావడం జరిగింది. మరి నిజంగా బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోతున్నాయా? ఈ 2 కలిస్తే మరి మున్ముందు ఎలా ఉంటుంది తెలంగాణలో రాజకీయాలు? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? బీఆర్ఎస్ బీజేపీలో ఎప్పుడో మానసికంగా కలిసిపోయింది. మానసికంగా ఎప్పుడో కలిసిపోయిందన్నమాట. బీఆర్ఎస్ బీజేపీకి వత్తాసు పలకపోయినట్టయితే కవిత ఎలా వస్తుందంటే ఒకటి. తర్వాత 2021లో మొట్టమొదటిసారిగా ఈయన కేసీఆర్ గారు మోదీ గారితో సమావేశం అయ్యారు. దాంట్లో కొన్ని మాటలు మాట్లాడుకున్నారు. కానీ మేము కనీసం 15 ఏళ్ళు ఉంటామని అనుకున్నారన్నమాట. అప్పుడు 15 ఏళ్ళు లేకుండా టీఆర్ఎస్ ఉన్నంత వరకు దేదీప్యమానంగా ఉండేది. బీఆర్ఎస్ పెట్టుకుంటేమో తగలబడిపోయింది. రెండో టెన్యూర్లో చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఎన్నో నిందలు, తరచు అపవాదులు ఎందుకంటానంటే వాళ్ళు చేసినవి చెయ్యనివి కూడా వాళ్ళ మీద వేసి మొత్తానికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఆయన లీడర్షిప్లో మాత్రం ఆ బీఆర్ఎస్ని తరిమి కొట్టాడు. బీఆర్ఎస్ ఊహించలేదు రేవంత్ రెడ్డి వీళ్ళ మీద పట్టు సాధిస్తాడు, వీళ్ళ మీద విజయం ఊహించలేదు మాట. అందువల్ల వాళ్ళు రాజకీయ వ్యూహాలు సరిగా వేయలేదు, పడ్డారు. తర్వాత ఏమైపోయింది, ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ మెయింటైన్ చేస్తాడు, మెయింటైన్ చేయలేడు. కాంగ్రెస్ పార్టీలో అంత కప్పల తక్కడే, ఎవరు పట్టణ కూర్చోరు అనేటువంటి ఆలోచనతో ఉంటే సమర్థవంతంగా ఆయన కాంగ్రెస్ పార్టీని ఆయన పరిపాలన సాగిస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా తన కంట్రోల్లో తన గ్రిప్పులో ఉంచుకుంటున్నాడు. ఇప్పుడు కేసీఆర్కు ఉన్నటువంటి ఒకే ఒక వ్యూహం ఏమిటంటే బీఆర్ఎస్ సయోధ్య పెట్టుకోవడం తప్పదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఆ విధంగా వాడు కలిసి ఉండకపోయినట్టయితే రేపు వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళ తాలూకు ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. బీఆర్ఎస్కి ఏంటంటే ఈ మధ్య ఈ సమస్య ఎందుకు వచ్చింది, మొన్న పార్లమెంట్లో దామోదర్ రెడ్డి ఎవరు వీళ్ళ ఎంపీలు కలిసినప్పుడు మోదీ గారు అడిగారన్నమాట, ఎలా ఉన్నాడు మన కేసీఆర్ గారు, ఆయనకి ఆరోగ్యం బాగలేదు అంటారు కదా, ఆరోగ్యం బాగుందా, ఇట్లాగా ఆయన తాలూకు ఆరోగ్యం గురించి పదే వాకప్ చేయడం, ఇవన్నీ కూడా కొన్ని సంకేతాలు వస్తాయన్నమాట. ఆ విధంగా ఏంటంటే బీఆర్ఎస్ మీద మోదీ గారికి ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీని వెనక నేపథ్యం ఒకటి ఉంది. మోదీ గారికి కానీ అమిత్ షా కాదు, మోదీ గారికి ఉంటే అమిత్ షాకి ఉన్నట్టే. ఆయనకి ఏంటంటే మొత్తం ఇండియా అంతా మన చేతుల్లో ఉంది, మన కైవసం అయిపోయింది. కానీ ఒక సౌత్ ఇండియాలో మాత్రం మనం నెగ్గుకొని రాలేకపోతున్నాము. అటు చూస్తే మద్రాసు అది కొరకరాని కొయ్యి అయ్యింది. మద్రాసులో బీజేపీ పార్టీ రావడం కష్టం. వస్తే డిఎంకే లేదా ఏడిఎంకే అలా ఉంది. ఇక్కడ చూసినట్టు 2 రాష్ట్రాల్లోనూ, ఒక రాష్ట్రంలో తెలుగుదేశం ఆధిపత్యంలో ఉంది. జనసేన పొత్తు పెట్టుకున్నారు. వీళ్ళు కూడా ఎందుకైనా మంచిదని చెప్పేసి వాళ్ళు ఒక జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పాటు వీళ్ళు కూడా కలిసి ఉన్నారు. అది బీజేపీ పాలిత ప్రాంతంగా లేదు. ఇక్కడ తెలంగాణలో ఉందాం అనుకున్నట్టయితే వీళ్ళు చూస్తే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా. వాటికి బీఆర్ఎస్ పార్టీకి బలం ఉన్నప్పుడు కూడా సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీని తిప్పికొట్టలేకపోతుంది. అదే జరిగింది మొన్న ఎలక్షన్లో. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొంచెం కేసీఆర్ కూడా రాజకీయాల్లో దిగి ఆయన వ్యూహరచన చేసిన పంచాయతీ ఎలక్షన్స్లో కొన్ని సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ని కానీ ఒకవేళ బీజేపీ పార్టీతో కలుపుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి మీద ఇష్టమే, కానీ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీని మట్టి గరిపించాలి. ఆ ప్రయత్నం దిశగా మళ్ళీ వీళ్ళిద్దరూ కలుసుకోకపోతే ఇంకో మార్గం లేదు. అందువల్ల ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుస్తుందంటే కలవడం కాకుండా పొత్తులు పెట్టుకుంటారన్నమాట. పొత్తులు పెట్టుకొని మెల్లగా తెలంగాణలో
ప్లేస్ ఆక్యుపై చేయనటువంటి ఆలోచనతో బీజేపీ పార్టీ ఉంది. దానివల్ల ఈ సంభాషణలన్నీ జరుగుతున్నాయి. తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటుంది, వాళ్ళతో సయోధ్య పెట్టుకుంటుంది. అప్పుడు తెలంగాణలో రెండే పార్టీ ఉంటాయి, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అప్పుడు పట్టు చూసుకుంటారన్నమాట. ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించాలి. అది మోదీ గారి తాలూకు లక్ష్యం. ఓకే. దానికోసమే ఈ తాలూకు పావుల్ని కదుపుతూ ఉన్నాడు అన్నమాట. ఓకే. సార్ బీజేపీ, బీఆర్ఎస్ కలిస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం సార్ మెయిన్‌గా? ఎవరికి లాభం అన్నట్టు బీఆర్ఎస్ పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోతుంది కదా. మేము పోరాడి వదిలివి, మేము పోరాటం చేసి సాధించుకున్నాము, చావు ముక్కులోకి వెళ్ళి వచ్చాను, ఇవన్నీ మాటలు ఉండవు కదా. అసలు బీజేపీ పార్టీ లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ లేదయ్యా, నువ్వు మాట్లాడుతూ కూర్చో అంట. అస్తిత్వాన్ని కోల్పోతుంది కదా. అంతా మోదీ గారి చలవ. మోదీ గారు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. మీరు కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ లేదు. ఎందుకంటే వాళ్ళకు బ్రహ్మాండంగా సీట్లు వచ్చినాయి వాళ్ళకి. తెలుగుదేశం పార్టీ మెజారిటీ అయిపోయింది. తర్వాత వీళ్ళు కూడా ఉన్న పార్టీలో ఆంధ్రప్రదేశ్లో రెండో పెద్ద పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ అయింది. తర్వాత వీళ్ళ అదృష్టం కొద్దీ మోదీని ప్రధానమంత్రిగా నిలబెట్టేటువంటి పార్టీగా పరిణమించింది అన్నమాట. అది ఆ విశ్వాసం ఆయనకు ఉంటుంది. ఇది అలా కాదు కదా. బీఆర్ఎస్ ఉంటుందో ఓడుతుందో తెలీదు. రేపు పొద్దున బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయినట్టే బీఆర్ఎస్ పార్టీని మర్చిపోతారు. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేశారు వీళ్ళు. ప్రజల సొమ్ము దోచుకున్నారు, లక్షల కోట్లు దోచుకున్నారు అనేటువంటి ఒక అపవాదం ఉంది. అది నిజమో అబద్ధమో కాదు, కానీ మొత్తానికి అంత దోచుకున్నా దోచుకోకపోయినా కేసీఆర్ ఒక మాట అన్నాడు, నెక్స్ట్ నేనే ప్రధానమంత్రిని. మీరు కానీ 28 రాష్ట్రాలు నిల్చున్నట్టయితే 28 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకి నేనే ఫండింగ్ ఇస్తాను, కమాన్ నన్ను నిలబెట్టండి అని అన్నప్పుడు మోదీ గారికి మనడం జరిగింది. తర్వాత పనిష్మెంట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది అన్నమాట. చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసుకున్నారు మోదీ గారు కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ వారు కానీ. ఆ ఘాటైన వ్యాఖ్యలన్నీ పూర్తిగా రూపు మార్చిపోయినాయి. ఇప్పుడు ఒకరంటే ఒకరు ప్రేమ, ఒకరి గురించి ఒకరు కుశల ప్రశ్నలు వేసుకొని బాగున్నారా, బ్రతికే ఉన్నారా అనుకోవడం జరుగుతుంది. కనుక డెఫినెట్గా వీడు కలుస్తారు. కలవకపోతే వీరికి అస్తిత్వం లేదు కదా, వీరికి గురికి లేదు కదా. అలా పూర్తిగా బిఎస్. ఎందుకంటే ఓడిపోయే పార్టీలో ఎవరుంటారండి? ఏ రాజకీయ నాయకుడు కూడా ఈరోజు ఓడిపోయే పార్టీ అంటే దాన్ని వదిలి వెళ్ళిపోతారు. మామూలుగా త్యాగం చేసేటట్టు సమయాన్ని త్యాగం చేస్తారు, కానీ తరతరాలుగా వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి ఉన్నటువంటి ఆస్తిని త్యాగం చేయలేరు కదా. ఆస్తిని త్యాగం చేయాలంటే అట్లే పార్టీలో పట్టుండాలి, ఎలక్షన్లో గెలవాలి, దానిలో ఏదో ప్రజలకు సేవ చేసినట్టుగా ఉండాలి. వాళ్ళకి కూడా జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా ఏదో వెనకేసుకోవాలి. అది లేకపోయినట్టు ఎందుకు రాజకీయాల్లో వస్తారండి? ఎవరు మట్టుకు వస్తారు, ఎవరు రారు. అది అది బిఎస్ పార్టీ కూడా ఆలోచిస్తుంది. బీజేపీ ఒకటే కలుస్తుంది, ఎందుకంటే ఏపీలో కూటమి ఉంది, బీజేపీ, జనసేన, టీడీపీ. మరి ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి బీఆర్ఎస్ కలిస్తే ఆ తర్వాత టీడీపీ, జనసేన కూడా కలిసే అవకాశాలు ఉన్నాయా సార్? అలా ఒక మహాకూటమి గట్టి పోటీలోకి దిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? అది 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 వీళ్ళ బీజేపీకి, అంటే బీజేపీతో జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ బట్టి ఉంటుందండి. ఈ రాష్ట్రంలో ఏమిటి మీరేమిటి మేమేమిటి. ఒకవేళ జనసేన పార్టీ కూటమి కూడా మేము ఉంటామంటే అప్పుడు వీళ్ళు కోల్పోతారు. బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ కలుస్తారన్న వాళ్ళు దూరంగా ఉంటారు. వీళ్ళేంటంటే ఇండివిజువల్గా తెలంగాణలో పొట్టు సాధిద్దాం అనుకుంటున్నారు అనమాట. అదేమి లేదు, మనం కూటమి ప్రభుత్వంగానే ఇక్కడ కూడా మనం పాగా వేద్దాం అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశంకి ఆల్రెడీ క్యాడర్ ఉన్నారు. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలోంచి వచ్చిన వాళ్ళే కదా. కేసీఆర్ కానీ, వీళ్ళందరూ రేవంత్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారండి? కడియం శ్రీహరి కానీ, వీళ్ళందరూ ఆల్మోస్ట్ వాళ్ళు ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాడు కనుక వీళ్ళకి ఏంటంటే వాళ్ళతో కలిసి ఉండడం పెద్ద కష్టం కాదు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది కనుక. ఇన్ని కారణాలకైతే ఏంటంటే
వీళ్ళ కాంబినేషన్ డెఫినెట్గా బాగుంటుంది, ప్రొవైడెడ్ వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అలాగే జనసేన పార్టీ కూడా మంచి సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ని జనసేన పార్టీ లీడరు పవన్ కళ్యాణ్ కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోతున్నాడు. కానీ జనసేన పార్టీ కూడా తెలంగాణలో మంచి వీర భక్తులు ఉన్నారు. వాళ్ళు కరెక్ట్గా ఉపయోగించుకున్నట్టయితే, వీళ్ళు ముగ్గురు కలిసినట్టయితే ఇక్కడ తెలంగాణ కూడా కూటమి ప్రభుత్వంతో అవుతుందన్నమాట. అది ఆ కలుస్తారని నమ్మకం మోదీకి ఉండాలి కదా! మోదీ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాడు. జాగ్రత్తగా ఆలోచించి అడుగులేస్తాడు. ఏదో కుశల ప్రశ్నలు వేసినంత మాత్రంలో కలిసిపోతాడని కాదు. ఆయన టర్మ్స్, కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకున్నట్టయితే ఉంటాయి వాళ్ళకి రాజకీయంగా. అప్పుడు అంటే బీఆర్ఎస్‌తో కలుస్తారు గానీ, ఆయన తాలూకు కండిషన్స్‌కి ఆయన గీసిన గిరిలోంచి దాటుతా ఉంటే ఇంకోలా ఉంటుంది పరిస్థితి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ వెరీ మచ్.